తెల్లవారే వేళ సూర్యోదయం సమయంలో కానీ లేదంటే సూర్యాస్తమయ వేళ కానీ విహరించాలంటే అందమైన బీచ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదండి. రాజమండ్రికి దగ్గరలోనే ఉన్న కోనసీమ కోనసీమ కొబ్బరి తోటలకి, పచ్చటి పంట పొలాలకి ప్రసిద్ధి కదండి. అంతే కదండి, అందమైన సముద్ర తీరం కూడా. కోనసీమకి మణిహారం కింద ఈ మధ్య డెవలప్ చేస్తున్నారండి మన గవర్నమెంట్ వారు. మామూలుగా ఆ ఏరియా ఇదివరకు కూడా మేము చూడటానికి వెళ్ళాము. కాకపోతే ఇప్పుడు రోడ్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా వేసేశారు. ఎవరైనా సరే చాలా ఈజీగా కోనసీమలోని నేను చూపించబోయే అందమైన సముద్ర తీరానికి చేరుకోవచ్చండి. కోనసీమలో అందమైన పల్లెటూర్లు అంటే అటు ఇటు పచ్చని మొక్కలు, అంటే పంట పొలాలతో పాటు ప్రతి ఇంటి ముందు కూడా పచ్చని పూల మొక్కలు, పళ్ళ మొక్కలు ఏవో ఒకటి అలా ఉంటూనే ఉంటాయండి. అందువల్ల మొత్తం అంతా నిండైన పచ్చదనంతో కేరళకి పోటీ పడుతూ కోనసీమ అటు కొబ్బరి తోటలతోటి, ఇటు పంట పొలాలతోటి, అందమైన పూల మొక్కలతోటి అలరారుతూ ఉంటుంది. ఇది మా అక్క వాళ్ళ ఇల్లండి. ఇక్కడికి వచ్చినప్పుడు మేము, అంటే ఇది మా అక్క వాళ్ళ ఊరు ఉప్పలగుప్తం అని అమలాపురం దగ్గర. అక్కడికి దగ్గరలోని యానం అని ఉందండి. అక్కడ సముద్ర తీరం చాలా చాలా బాగుంటుంది. దానికి ఈ మధ్య మరో పేరు కూడా పెట్టారు. ఆ పేరేంటో కూడా ఈ వీడియోలోనే చూద్దరు. కానీ ఆ దారి అంతా కూడానండి ఇక మెల్లిగా కొబ్బరి తోటలు ఇవన్నీ తగ్గిపోయి ఈ మధ్య ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు పెరిగిపోయినాయి కదండి. ఇంకా అటు ఇటు అన్నీ చెరువులే. ఎందుకంటే ఇక్కడ ఈ సముద్ర తీరం దగ్గర అవడంతో మట్టిలో ఉప్పు శాతం ఉంటుందండి. అందుకని రొయ్యల చెరువులకి చాలా కంఫర్ట్గా ఉంటుందట. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఆ చెరువులు అవన్నీ కింద తయారు చేసేస్తున్నారండి, ఆ పంట పొలాలన్నీ తవ్వేసి. అది ఒక రకంగా పర్యావరణానికి హానికరమే, కానీ ఏం చేస్తామంటే తప్పదు. కాలంతో పాటు మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలాగా ఇవన్నీ కూడా ఆ దారం, అంటే ఇప్పుడు యానం వెళ్ళే దారంతా కూడా అటు ఇటు రొయ్యల చెరువులు అనుకుంటున్నాం ఎక్కువ. ఎందుకంటే ఈ మధ్య చేపల పెంపకం తగ్గిపోయిందండి ఇక్కడ. ఈ ఉప్పు నీరు శాతం పెరిగిపోవడంతో రొయ్యల చెరువులే ఎక్కువ ఉంటున్నాయి. చూసారా, మొత్తం ఏది కాలువో తెలియదు, ఏది చెరువో తెలియదు. మొత్తం ఈ ఏరియా అంతా ఇలాగా చెరువులతోటే నిండిపోయి ఉంటుందండి. అలాగా జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే మెల్లిగా సూరసేనయానం ప్రదేశానికి చేరుకుంటున్నాం అనమాట. ఆ చేరుకునే ముందు చిన్న వంతెన మీద నుంచి ఆ జర్నీ చాలా బాగుందండి. మొత్తం ఓవరాల్గా ఈ ప్రయాణంలో మనకి నీళ్లు, మొక్కలు, చక్కటి చల్లటి వాతావరణంలో ప్రయాణం చాలా బాగుంటుంది కదండి. ఆ కొబ్బరి చెట్లు అవి చూసారా, ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేవండి. ఈ చెరువులు అవి వచ్చాక కొంతవరకు తగ్గిపోయింది. కాకపోతే మనకి ఈ దారులు అవి బాగోవడంతో అండి మనం ఎంత ప్రయాణం చేసినా కానీ మనకి ఏమీ అలసట అనిపించదు. చాలా ఈజీగా మనం ఈ సూరసేనయానం చేరుకోవచ్చు. అమలాపురం నుంచి డైరెక్ట్ రోడ్డు ఉందండి, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందమైన పర్యాటక ప్రదేశాలు చూడటం కోసం ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళడం, లేదంటే కేరళ వెళ్ళడం, గోవా వెళ్ళడం ఇవేమీ అక్కర్లేదండి. మన చుట్టుపక్కలే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కోనసీమలో ఇప్పుడు నేను చూపించబోయే బీచ్ చాలా బాగుంటుందండి. చూసారా, ఆ నీరంతా ఇది ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళడం కోసం వెళ్ళే రోడ్డు అనమాట. ఇంకా డైరెక్ట్గా సముద్రం దగ్గరికి మనం బీచ్లోకి వెళ్ళిపోవచ్చండి. కాబట్టి నడవాలి చెయ్యాలి అనేమీ ఉండదు. మనకి ఈ దారి పొడుగుతా ఈ చెరువులు వీటితో పాటు మెల్లిగా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ హెలికాప్టర్ చూసారా, ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ మన గవర్నమెంట్ వారి హెలికాప్టర్ కాదండి, ఇది ఓఎన్జీసీ వారి హెలికాప్టర్. ఎందుకంటే ఓఎన్జీసీ వారు ఇక్కడ ఆయిల్ రిగ్స్ ఇవన్నీ కూడా సముద్రంలో వేసండి ఆయిల్ అవన్నీ తీయడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. అక్కడికి ఈ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళడం కోసం, సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళడం కోసం హెలికాప్టర్. ఇక్కడ ఈ మొక్కలు చూసారా, సముద్రం దగ్గర ఉన్నవండి ఇవన్నీ. ఆ బీచ్లో ఉన్న మొక్కలు అనమాట. చాలా వెరైటీగా అనిపించి నేను కొంచెం క్లోజ్లో చూపిస్తున్నాను. ఆ చివర్లు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయండి. అందుకని మనం నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవాలి. ఏమాత్రం తగిలినా చాలా గట్టిగా
ఏదో పెద్ద తుమ్మములు గుచ్చుకున్నట్టే ఉందండి ఈ ముళ్ళ మొక్కలు. ఇంకా తర్వాత ఇది చూసారా పేరు, అందుకని ఇప్పటిదాకా చెప్పలేదు, ఆంధ్ర గోవా. ఈ పేరు ఎందుకు పెట్టారంటే గోవాలో అందమైన బీచ్లు ఎలా ఉంటాయో అలాగే ఉంటుందటండి ఈ బీచ్ కూడా. చక్కగా మెత్తటి ఇసుకతోటి నిండుగా వచ్చే ఆ కెరటాలతోటి చాలా బాగుంటుందట. అందుకని చెప్పేసి ఆంధ్ర గోవా అని పెట్టారండి ఈ బీచ్కి. ఇక్కడ దూరంగా ఆ సముద్రంలో జరుగుతున్న వర్క్స్ కూడా మీకు చూపిస్తాను, అవిగోండి. నేను గోవా బీచ్ చూడలేదండి, అందుకని నాకు గోవా బీచ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ బీచ్ మాత్రం సూపర్ అండి. శీతాకాలంలో బీచ్ ఫెస్టివల్ అని జరుగుతుందండి. అప్పుడు ఇక్కడ రకరకాల స్టాల్స్, రకరకాల కల్చరల్ యాక్టివిటీస్, జనం కూడా చాలామంది వస్తారండి. చూసారా రిగ్గులు ఇవన్నీని ఓఎన్జీసీ వారి వర్క్ జరుగుతుందనమాట. ఇందాక మీకు హెలికాప్టర్ చూపించాను కదండి, ఎంప్లాయీస్ని ఆ హెలికాప్టర్లో ఈ రిగ్గుల దగ్గరికి తీసుకొస్తూ ఉంటారటండి. అలాగా ఓఎన్జీసీ యాక్టివిటీస్ కూడా మనం చూసినట్టు అవుతుంది. అలాగే ఈ బీచ్ కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. ఇందాక చూశారు కదా ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, ఇటువంటివన్నీ చేసామనుకోండి, మనం ఎంత డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే కదా. ఇవి కూడా మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఇటువంటి అందమైన బీచ్ల్ని మరింత ఆనందంగా మనం ఎంజాయ్ చేయొచ్చు కదండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఓఎన్జీసీ యాక్టివిటీస్ కోసం పెట్టిన ఇవన్నీ మనకి పూర్తిగా తెలియదు అనుకోండి. కాకపోతే ఈ ఏరియా ఇదంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచ్ కూడా చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది కోనసీమలోని అందమైన కొబ్బరి తోటలు, వరిచేలు వీటితో పాటు ఇటువంటి బీచ్లు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఈజీగా మనం అమలాపురం నుంచి ట్రావెల్ చేసి వెళ్ళొచ్చండి. తక్కువే ఉంటుంది, ఒక 20 కిలోమీటర్లు అలా ఉంటుందేమో. ఈసారి మీరు ఎప్పుడైనా సరే అందమైన కోనసీమలో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈ కొబ్బరి తోటలు, వరిచేలు వీటితో పాటు అందమైన సముద్ర తీరం చూసేలాగా కూడా ప్లాన్ చేసుకోండి. కోనసీమలోని ఆతిథ్యం అటు పిండి వంటలే కదండి, నాన్ వెజ్ వెరైటీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. చూశారుగా ఈ వీడియోలో కోనసీమలోని అందమైన బీచ్ మీకు చూపించాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.